తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో ముఖ్యంగా వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో పడిపోయింది. ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. మిర్చికి లేదు, ధాన్యానికి లేదు, పచ్చికి లేదు, పొగాకుకు లేదు. ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేక రైతు అల్లాడిపోతున్నాడు, తీవ్రంగా నష్టపోయాడు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని ప్రజల దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ఒత్తిడి పెంచేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టిన విషయం మీ అందరికీ తెలుసు. మిర్చి రైతుల గోడు వినడం కోసం గుంటూరు మిర్చి యార్డుకు రావడం జరిగింది. అక్కడ రైతుల్ని పరామర్శించడం జరిగింది, విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం డప్పాలు కొట్టుకుంది తప్ప ఏవి చేయలేకపోయింది. అదేవిధంగా పొదిలి వెళ్ళారు నిన్న. అది ఇక్కడ అంశం. పొదిలి పొగాకు రైతులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, పొగాకు బాగా విరివిగా పండించేటటువంటి ప్రాంతం కూడా. ఆ ప్రాంతం వెళ్ళి రైతులను పరామర్శించి ఆ రైతులు ఇతిబాధలు తెలుసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేదే ప్రధానమైనటువంటి అంశం. వెళ్ళినప్పుడు సరే, నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కదిలి బయటకు వస్తే జన ప్రభంజనం ఎలా ఉంటుందో మనం ఇంతకుముందు చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. కేవలం 40% ఓట్లు మాత్రమే సాధించిన ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు మాత్రం వేలాది లక్షలాది మంది ఆయన్ని అనుసరిస్తుంటారు, ఆయనకి దగ్గరకు వస్తుంటారు, ఒక ప్రభంజనంలాగా వస్తుంటారు. ఏ కార్యక్రమానికి వెళ్ళినా, ఒక చావుకు వెళ్ళినా, ఒక పెళ్ళికి వెళ్ళినా, ఒక పరామర్శకు వెళ్ళినా, ఒక ఉద్యమానికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చాడంటే జనసమూహం మెండుగా వస్తారు. అందుకే ఆయన్ని భారతదేశంలోనే ఒక మాస్ లీడర్గా అందరూ గుర్తించారు. అదే క్రమంలో నిన్న పొదిలి వెళ్ళారు. జనప్రవాహం ఎలా వచ్చిందో మీరందరూ చూశారు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, పొదిలి వెళ్ళినప్పుడు చిన్న ఘర్షణ జరిగిందని, ఆ ఘర్షణ చాలా తప్పని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఆయనకున్న పత్రికలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. దాని గురించి మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాను. ఇవాళ ఈ పత్రికలో చూడండి, పరామర్శకు వెళ్ళి అరాచకమేమిటి అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. మహిళలపై రాళ్ళు చెప్పులు, జగన్ పొదిలి పర్యటనలో వైసీపీ మూకల అరాచకం, జగన్ వెంట రవిడీ మూకలు. ఎస్పీ గారు దీనిలో కొన్ని రాశారు. ఇది ఆంధ్రజ్యోతి, చదువుతా వినండి. శాంతియుత నిరసన చేపట్టిన మహిళలపై వైసీపీ కార్యకర్తలు అరాచకవాదులుగా విరుచుకుపడ్డారు, రాళ్ల వర్షం కురిపించారు, మహిళలనే కనీస జ్ఞానం లేకుండా చెప్పులు విసిరారు, బూతులు దుర్భాషలతో రెచ్చిపోయారు. ఈ దాడుల్లో పలువురు మహిళలు తీవ్రంగా గాయాలయ్యాయి. కానిస్టేబుల్ తలకు బలమైన గాయమైంది. వైసీపీ అల్లరి మూకలు విసిరిన చెప్పులు డీఎస్పీపై పడ్డాయి. దీంతో ప్రకాశం జిల్లా పొదిలిలో బుధవారం జరిగిన జగన్ పర్యటన వైసీపీ అరాచక శక్తుల దాడిలో రణరంగమైంది. జగన్కు చెందిన సాక్షి మీడియాలో అమరావతిని వేశ్యల రాజధాని అని అభివర్ణించిన దాన్ని వ్యతిరేకిస్తూ ఈ వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ మహిళలు వచ్చారు. ఇదే శాపంగా మారిందా? చూశారుగా, ఇంత జనప్రవాహంతో జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి వెళ్ళి రైతుల్ని పరామర్శించడానికి వెళ్తేనట మహిళలు నిరసన చెప్పడానికి వచ్చారట. బిల్లుని పట్టుకుని, నల్ల జెండాలు పట్టుకుని ఒక 10 మందో 5గురో వచ్చారట. వాళ్ళు వచ్చి గందరగోళం చేస్తే జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నటువంటి ప్రజా సమూహం తిరగబడి రాళ్ళు రప్పలు వేసిందంట. వాళ్ళంతా రౌడీలంట. ఏంటిది నాకు అర్థం కాల. ఇది ఈనాడు, ఇది ఆంధ్రజ్యోతి. ఇక చూడండి, నిరసన తెలుపుతున్న మహిళలపై చెప్పులు రాళ్లతో దాడా. ఈనాడు అనమాట. జగన్ పర్యటనలో వైసీపీ కార్యకర్తల బరితెగింపు. ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఆంధ్ర ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా, ప్రజాస్వామ్య వాదులను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని పరామర్శించడానికి ముందుగా నిర్ణయించుకొని వెళ్ళిన పర్యటనకు వేలాది లక్షలాది మంది జనం వచ్చారు కదా, మీరు ఇప్పుడు నిరసన చెప్పడం నాకు అర్థం కాలేదు. అంటే కాన్ఫంట్రేషన్కి మీరు ఇన్వైట్ చేస్తున్నారు. ఎందుకు ఇన్వైట్ చేస్తున్నారు? లోకేష్ గారు దీన్ని ప్రొవోక్ చేసి ఏదో ఒక విధంగా గొడవ చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో, ప్రీ ప్లాన్డ్తో, కుట్రతో ఈ వ్యవహారం చేస్తున్నారు. ఎందుకు ప్రీ ప్లాన్డ్ కుట్ర అంటారంటే,
తెనాలి వెళ్ళినప్పుడు కూడా ఇంతే. ఓ 10 మందిని పోగు చేయటం, నల్ల బ్యాడ్జీలు ధరించడం, నల్ల బెలూన్లు పట్టుకోవటం, కారుకు అడ్డం రావటం, వాళ్ళనేమో వచ్చిన జనం పక్కకు నెట్టేశారని పెద్ద గందరగోళం చేసి ఈనాడులోను, ఆంధ్రజ్యోతిలోను, వారికి ఉన్నటువంటి ఎల్లో మీడియాలోను ప్రచారం చేసి జగన్ మీద నిప్పులు కురిపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అయ్యా, నేను ఒకటి అడుగుతానండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరామర్శకో లేదా మరొక దానికో వెళుతున్నప్పుడు ఒక 10 మంది వచ్చి నిరసన చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు దేశమంతా నిరసన చెప్తున్నారుగా, సాక్షి ఆఫీసుల మీద దాడి చేస్తున్నారుగా. ఆ నిరసన కూడా లేడీస్తో చెప్పించాల్సిన అవసరం ఏంటి? అంటే లేడీస్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని మీరు అనుకుంటున్నారు. లోకేష్ గారు మరి ముఖ్యంగా అనుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ అవుతుందా? మీరే ఉసిగొల్పి అక్కడ ఉన్నటువంటి జనం ఒక మాబ్ వస్తారు, ఎవరి కంట్రోల్ ఉండరు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళు చెప్పులు మీరు వేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? మేమేమైనా చెప్పాలి వాళ్ళకి? వాళ్ళు తిరగబడతారు కదా. జరిగింది అదే కదా. ఇది ఎవరి తప్పు? మా తప్ప, మీ తప్ప? ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీ కుట్రపూరితంగా చేసిందనేది 100కి 100 పాళ్ళు వాస్తవం, అందరికీ తెలుసు. కాకపోతే మాట్లాడలేకపోవచ్చు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియా తీవ్రంగా ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పిదమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ప్రజల్ని ఆలోచించమంటున్నాను.